ప్రెగ్నెన్సీ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ అండి. నెలలు నిండేసరికి చాలామంది పేరెంట్స్‌కి వచ్చే డౌట్ మాకు నార్మల్ అవుతుందా? సిజేరియన్ అవుతుందా? ఏది బెస్ట్ ఆప్షన్? సో, ఇవాళ ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. నేను డాక్టర్ స్వాతి బొబ్బా, రివైవ్ ప్లస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌ని. నార్మల్ డెలివరీ అంటే ఏంటి? సిజేరియన్ అంటే ఏంటి? దానివల్ల అడ్వాంటేజెస్, కాంప్లికేషన్స్ ఏది ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నార్మల్ డెలివరీ అంటే బేబీ వెజైనల్ ద్వారా నార్మల్‌గా డెలివర్ అవుతుంది. అది బాడీ నార్మల్‌గా ప్రిపేర్ అయ్యి, లేబర్ ప్రోగ్రెస్ అయ్యి, పెయిన్స్ వచ్చి, ద్వారం తెరుచుకొని డెలివరీ అవుతుంది. లేదా ఒక్కొక్కసారి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ హెల్ప్‌తో గూడా నార్మల్ డెలివరీ చేసుకుంటాం. నార్మల్ డెలివరీ అయిన తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మదర్ తొందరగా రికవర్ అవుతారు. హాస్పిటల్ స్టే ఓన్లీ 1-2 డేస్ ఉంటుంది. ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువుంటాయి. వెజైనా ద్వారా బేబీ రావటంతో లంగ్స్ స్క్వీజ్ అవుట్ అయిపోయి, రెస్పిరేటరీ అడాప్షన్ తొందరగా ఉండి, బ్రీతింగ్ డిఫికల్టీస్ అనేవి చాలా తక్కువుంటాయి. అలాగే బేబీ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ తొందరగా స్టార్ట్ చేసుకోవటం వల్ల ఇమ్యూనిటీ గూడా ఎక్కువుంటుంది. నార్మల్ డెలివరీ ఎవరికి చేస్తాము? ఎవరికి ప్రిఫర్ చేస్తాము? మదర్ హెల్తీగా ఉండాలి. బేబీ యొక్క హెడ్ కిందకుండాలి. ఇంకా బేబీ హెడ్ సైజ్ అండ్ పెల్విక్ ప్రపోర్షన్ అనేది సేమ్ ప్రపోర్షన్‌లో ఉంటే గూడా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇంకా ప్లెసెంటా అంటే మాయ అనేది పైనుండాలి కింద కాకుండా. లేబర్ ప్రోగ్రెస్ స్మూత్‌గా ఉండాలి. బేబీ హార్ట్ రేట్ అది గూడా నార్మల్‌గా ఉంటే నార్మల్ డెలివరీ అనేది సేఫ్ అండ్ ప్రిఫర్డ్ ఆప్షన్. సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి? సిజేరియన్ సెక్షన్ అంటే ఆపరేట్ చేసి బేబీని డెలివర్ చేస్తాం. అంటే మన అబ్డామెన్, మన పొట్టని, ఇంకా గర్భసంచిని కట్ చేసి బేబీని డెలివర్ చేస్తాము. నార్మల్‌గా ఇది ఎప్పుడు ప్రిఫర్ చేస్తామంటే మదర్‌కి గానీ, బేబీకి గానీ రిస్క్ ఆర్ కాంప్లికేషన్ ఉంది అన్నప్పుడు సిజేరియన్ ఆప్ట్ చేస్తాం. కానీ సిజేరియన్ తర్వాత వచ్చే రిస్క్స్ ఏంటంటే మదర్ ఒక రికవరీ కొంచెం డిలేడ్ ఉండొచ్చు. హాస్పిటల్ స్టే ఒక 4-5 డేస్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఇంకా అనస్థీషియా కాంప్లికేషన్స్ అంటే మత్తు ఇస్తే వల్ల కాంప్లికేషన్స్, ఇంకా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్‌లో ప్లెసెంటా ప్రీవియా ఆర్ ఎక్రీటా అంటే మాయ కిందకి రావటము, అతుక్కుని ఉండటము ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. లేదా ఈసారి సిజేరియన్ అవ్వటం వల్ల తర్వాత అతుకులు ఫార్మ్ అయ్యి పొట్ట దగ్గర పెయిన్ రావటం, బ్యాక్ పెయిన్స్ రావటము ఇవన్నీ అవకాశాలుంటాయి. నెక్స్ట్ సర్జరీలో మనం అవి ఎడెషన్స్ రిలీజ్ చేసేప్పుడు కొంచెం మూత్రసంచి గానీ అవన్నీ కొంచెం మైల్డ్ ఇంజరీస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కాంప్లికేషన్స్ ఉన్నా కూడా సిజేరియన్ సెక్షన్ ప్రిఫర్ చేసే కండిషన్స్ ఉంటాయి. అవే ఎలెక్టివ్ కండిషన్స్ ఆర్ ఎమర్జెన్సీ కండిషన్స్ అంటాం. ఎలెక్టివ్ అంటే ముందుగానే వీళ్ళకి సిజేరియన్ చేయాలి అనే కండిషన్స్ కొన్ని. లైక్ 1 ఆర్ మోర్ అయ్యే సిజేరియన్ అంటే అంతకుముందు ఒకసారి సిజేరియన్ అయింది లేదా ఎక్కువ అయినాయి అనుకున్న వాళ్ళకి, లేదా అంతకుముందు గర్భసంచి మీద ఘాటు పడింది అంటే లైక్ ఫైబ్రాయిడ్ యూటరస్ ఉన్న వాళ్ళకి మయోమెక్టమీ సర్జరీ అయింది వాళ్ళకి గానీ, అయితే ప్లెసెంటా ప్రీవియా ఆర్ ఎక్రిటా అంటే మాయ కిందకుంది లేకపోతే అతుక్కునుంది అలాంటి వాళ్ళకి, లేదా సివియర్ మెడికల్ కండిషన్స్ అంటే బాగా సివియర్ కండిషన్స్‌లో హార్ట్ డిసీజ్ ఉంది, పల్మనరీ హైపర్‌టెన్షన్ ఉంది, ఇలాంటి కండిషన్స్. సెఫాలోపెల్విక్ డిస్‌ప్రపోర్షన్ అంటాం సీపీడీ అంటే బేబీ యొక్క హెడ్ గానీ, పెల్విక్ సైజ్ గానీ ప్రపోర్షనేట్‌గా లేదు, ఆ బేబీ అందులోంచి రాదు అనుకున్న వాళ్ళకి, లేదా పెల్విక్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే హెచ్ఐవీ ఉండి వైరల్ లోడ్ ఎక్కువుంది, హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఉంది, నార్మల్ డెలివరీ చేస్తే బేబీ కాంటాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి వాళ్ళకి మనం ఎలెక్టివ్‌గా సిజేరియన్ చేస్తాము. ఇంకా మ్యాక్రోసోమిక్ బేబీస్ అంటే మదర్‌కి షుగర్ ఎక్కువుండి బేబీ వెయిట్ మోర్ దాన్ 4.5 కేజీ ఉంది అనుకున్న వాళ్ళకి, లేదా మరీ వెయిట్ తక్కువుంది లైక్ గ్రోత్ రిటార్డేషన్ ఉంది, నార్మల్ ప్రోగ్రెస్ అనేది బేబీ స్ట్రెస్ తీసుకోలేదు అన్న బేబీస్‌కి, ఇంకా మల్టిపుల్ జెస్టేషన్ లైక్ ట్విన్స్, ట్రిప్లెట్స్, క్వాడ్రుపుల్స్ ఇలా ఎవరికైనా కూడా ఫస్ట్ బేబీ అనేది మనకి ఎదురు కాళ్ళతో ఉంది లేతే అడ్డంగా ఉంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం సిజేరియన్ ఆప్ట్ చేసుకుంటాం. అలాగే సింగిల్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఎదురు కాళ్ళతో ఉంది లేతే అడ్డంగా ఉంది బేబీ ఉన్న వాళ్ళకి కూడా ఎలెక్టివ్‌గా ముందే ప్లాన్ చేసుకుంటాం. ఎమర్జెన్సీ కండిషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. లైక్ ఎలా అంటే యాంటీపార్టమ్ హెమరేజ్ అంటే ప్లెసెంటా ప్రీవియా ఉండి మాయ కిందకుండి బ్లీడింగ్స్ అవుతుంది చాలా మందికి. అలాంటి వాళ్ళకి, లేదా డెలివరీ అవ్వకముందే మాయ ముందే సెపరేట్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది అలాంటి వాళ్ళకి, లేదా ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువొచ్చి దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు, లేదా ఫిట్స్ వచ్చినియి బీపీ ఎక్కువ ఉండటం వల్ల, ఇంకా
బేబీ స్ట్రెస్ తీసుకోలేని కండిషన్స్ కొన్ని ఉంటాయి. లైక్ బేబీకి హార్ట్ బీట్ తగ్గిపోవటము, మా లోపల ఉమ్మినీరు చాలా తక్కువ ఉండి హైపాక్సిక్ కండిషన్స్ రావటము, ఇంకా బేబీ ముందే అందులో మోషన్ పాస్ చేసి దానివల్ల బేబీ స్ట్రెస్ తీసుకోలేని కండిషన్స్ ఉంటాయి. లేదా కార్డ్ ప్రొలాప్స్ అంటాము. అంటే బొడ్డు తాడు ముందే కిందకి రావటము. ఇంకా కొన్ని కండిషన్స్ లైక్ నొప్పులొస్తాయి కానీ ద్వారం తెరుచుకోకపోవటము, లేదా నొప్పులు ముందొచ్చి తర్వాత ఆగిపోవటం, లేదా ఎన్ని మెడిసిన్స్ పెట్టినా నొప్పులు రాకపోవటం, అంటే నాన్ ప్రోగ్రెషన్ ఆఫ్ లేబర్ అంటాం అలాంటి కండిషన్స్‌లో. లేదా ద్వారం మొత్తం తెరుచుకుంది కానీ బేబీ కిందకి రావట్లేదు, అబ్‌స్ట్రక్టెడ్ లేబర్ అంటాం. ఈ అన్ని కండిషన్స్‌లో ఎమర్జెన్సీగా సిజేరియన్ అనేది ప్రిఫర్ చేస్తాము. సో నార్మల్ డెలివరీ అనేది సేఫ్ అండ్ ప్రిఫరబుల్ ఆప్షన్. కానీ మదర్ ఒక కండిషన్, బేబీ యొక్క వెల్ బీయింగ్, లేబర్ ఒక ప్రోగ్రెస్‌ని బట్టి డాక్టర్ డెసిషన్ తీసుకోవటం వల్ల అనేది జరుగుతుంది. సో నార్మల్ ఎంత సేఫో అలాగే రిస్క్ అండ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మదర్ అండ్ బేబీ వెల్ బీయింగ్ కోసం సిజేరియన్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.